హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్పి వెల్నెస్. ఈరోజు మనం ఐ కేర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఐ కేర్ అనేది ఏంటి అంటే మహిళలు అనేవాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వండర్ఫుల్ సపోర్ట్ని అందిస్తుంది ఐ కేర్ అనేది. సో నవ్ ఏ డేస్ ఉమెన్ అనేవాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారు అంటే కొన్ని కామన్ హెల్త్ ఇష్యూస్ అందరూ కూడా ఫేస్ చేస్తున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రెస్, ఒత్తిడి, అలాగే పీసీఓడి, అలాగే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బీపీ కావచ్చు, డయాబెటీస్ అండ్ ఒబెసిటీ, వీటికి సంబంధించి ఉమెన్స్ అనేవాళ్ళు ఎక్కువ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి దీంట్లో స్ట్రెస్ ముఖ్యమైన అంశం ఏంటి అంటే స్ట్రెస్. ఈ ఒత్తిడిని మరి ఎలా గుర్తించాలి? ఉమెన్స్ అనేవాళ్ళు మహిళల్లో ఒత్తిడి ఉంది అనేది ఎలా గుర్తించాలి అంటే కొన్ని రకాల సిమ్టమ్స్ మానవ శరీరము కొన్ని రకాల లక్షణాలు అనేది చూపిస్తూ ఉంటుంది. వాటిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనలో ఒత్తిడి ఉంది అని మనం గుర్తించవచ్చు ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే ఎక్కువగా హెడేక్స్ రావడం కావచ్చు, అలాగే నిద్ర సరిగా పట్టకపోవడం కావచ్చు, ఎక్కువగా తినాలనిపించడము, ఓవర్ ఈటింగ్ అయిపోవడము, లేదంటే అసలు సరిగా తినకపోవడం కావచ్చు. ఇలాంటివన్నీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, అలాగే ఇంకా ఏదైనా స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా, చర్మ సంబంధిత ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనలో ఈ స్ట్రెస్ అనేది ఉందని గుర్తించవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఎక్కువగా యాంగ్జైటీ, ఆందోళన పడిపోవడం కావచ్చు, డిప్రెషన్కి గురి కావడం కావచ్చు. నెక్స్ట్ అలాగే కోపం ఎక్కువగా వస్తుండడము, అలాగే మూడ్ స్వింగ్స్ అనేది సరిగా లేకపోవడం కావచ్చు, ఫోకసింగ్, మనం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం ఏదైనా ఒక విషయం మీద అన్నప్పుడైనా, అలాగే ఎక్కువగా బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, ఇలాంటి పెయిన్స్ వస్తున్నప్పుడు, మనలో ఎనర్జీ తగ్గిపోయినప్పుడు, లెస్ ఎనర్జీ ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు కనుక, ఇలాంటి లక్షణాలు కనుక మనలో ఉన్నట్లయితే మనకు స్ట్రెస్ ఉందని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ స్ట్రెస్ రావడానికి ఏమేం కారణాలు ఉంటాయి, అసలు ఈ స్ట్రెస్ ఎందుకు వల్ల వస్తుంది మనకు అని కనుక అబ్జర్వ్ చేస్తే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉండడం వల్ల కూడా స్ట్రెస్ రావచ్చు. అలాగే ఉమెన్స్ అనేవాళ్ళు నవేడేస్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఎట్ ఏ టైం ఇంటి పనులు చేసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవడము, ఎట్ ఏ టైం జాబ్స్ చేస్తూ ఉండడము, బిజినెస్ ఉమెన్స్ అయితే బిజినెస్ చేస్తూ ఉండడము. నెక్స్ట్ ఇంకా ఏంటంటే సోషల్ మీడియా అడిక్షన్, అంటే టీవీ సీరియల్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఎక్కువగా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడము, లోన్లీగా ఉండడం, ఒంటరితనంగా ఫీల్ అవ్వడము, ఇలాంటి వాటి వల్ల. అలాగే ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల కూడా ఫ్రెండ్స్, అంటే ఏ టైంకి ఏ ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్గా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, లేదు అంటే ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కెమికల్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు ఈ స్ట్రెస్ అనేది ఉమెన్స్లో ఎక్కువగా వస్తుంది. సో మరి ఈ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే, ఇండస్ట్రియల్ కంపెనీ నుంచి వచ్చిన ఐ కేర్ ప్రొడక్ట్ అనేది ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి, ఉమెన్స్లో ఉండే ఒత్తిడిని తగ్గించుకోవడానికి వండర్ఫుల్ సపోర్ట్ని అందిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఈ ఐ కేర్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ రీజన్గా మనకు మంచి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మంచి రిలాక్సేషన్ అందిస్తుంది. సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కనుక అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ థింగ్ వచ్చేసి కర్క్యూమిన్, పసుపు నుంచి తీసిన కర్క్యూమిన్ అనే ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటి అంటే మనకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది, మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే బోస్వెలియా, ఈ గుగ్గిలం అంటారు ఫ్రెండ్స్, ఈ గుగ్గిలంని యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు ఇలాంటి కండరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా మన ఎముకలు అనేది బలంగా తయారవడానికి సపోర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ దీంట్లో వెలేరియన్ అనేది యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకోసము అంటే మన స్ట్రెస్ని తగ్గించడానికి ఈ వెలేరియన్ అనేది చాలా వండర్ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఇది ఎక్కడ లభిస్తుంది అంటే కాశ్మీర్ వ్యాలీ నుంచి ఇంపోర్ట్ చేసిన మేలు రకమైన వెలేరియన్ అనేది దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే హ్యాపీగా సుఖమైన నిద్ర పట్టడానికి కావచ్చు. ఇప్పుడున్న రోజుల్లో నిద్రలేమి సమస్యలు, ఇప్పుడు రేడియేషన్ కారణంగా చాలామందికి నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో అలాంటి నిద్రలేమి సమస్యలను తగ్గించి ప్రశాంతమైన నిద్రను అందించడానికి మంచి సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనలో ఉండే స్ట్రెస్ని తగ్గించడానికి వండర్ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఆస్పరాగస్ కూడా యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటి అంటే ఉమెన్స్లో వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్ని, 100 రకాల ప్రాబ్లమ్స్ని, 100కు పైగా ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి వండర్ఫుల్ సపోర్ట్ అనేది అందిస్తుంది ఫ్రెండ్స్ ఇది.
నెక్స్ట్ అలాగే ఈ ఐ కేర్ని తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటుగా ఇంకా కొన్ని అదర్ దీంట్లో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్తో పాటుగా ఇంకా కొన్ని అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే సాఫ్రాన్ కుంకుమ పువ్వు కావచ్చు, లక్ష్మణ ఫలము, పీచ్ ఫ్రూట్స్, నల్లపు నువ్వులు, అలాగే వావిలాకు గింజలు, నల్లేరు తీగ, బ్రాహ్మి ఆకు, ఆమ్ల, ఉసిరి, అలోవేరా, కలబంద ఇలాంటివి కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్గా ఐ కేర్ అనేది తీసుకోవడం వల్ల ఒక ఉమెన్ అనేది వెల్ బీయింగ్గా ఉండడానికి వండర్ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఈ ఐ కేర్ అనేది ఏంటి అంటే ఓవరాల్గా మీ స్ట్రెస్ని న్యాచురల్గా కంట్రోల్ చేస్తుంది. సో అలాగే దీంతో పాటుగా ఇంకా కొన్ని అదర్ బెనిఫిట్స్ కూడా మనం తీసుకోవచ్చు. అవి ఏంటి అంటే హార్మోనల్కి సంబంధించిన వెల్నెస్ అందిస్తుంది ఫ్రెండ్స్. ప్రాపర్గా మన హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ప్రివెన్షన్గా వర్క్ చేస్తూ మనకు హార్మోనల్ వెల్నెస్ని అందిస్తుంది. అలాగే ఆస్టియో వెల్నెస్ని అందిస్తుంది. అలాగే కాస్మెటిక్కి సంబంధించి ఎలాంటి మొటిమలు, మచ్చలు అలాంటివి రాకుండా చర్మానికి సంబంధించిన ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాగే సైకలాజికల్గా మెంటల్లీ మనలో ఉండే మూడ్ స్వింగ్స్ని వాటిని నార్మల్ చేస్తూ మెంటల్గా వెల్ బీయింగ్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనలో ఉండే యాంగ్జైటీని, ఒత్తిడిని వీటన్నిటిని తగ్గించి సైకలాజికల్ని వెల్నెస్ని అందిస్తుంది. అలాగే మనలో ఉండే ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఇమ్యూన్ వెల్నెస్ని అందిస్తుంది. అలాగే గట్కి సంబంధించి జీర్ణక్రియ కావచ్చు, జీవక్రియ కావచ్చు హెల్దీగా ఉండడానికి మన పొట్టలో ఎలాంటి అజీర్తి సమస్యలు అలాంటివి రాకుండా గట్ వెల్నెస్ని కూడా అందిస్తుంది ఫ్రెండ్స్. మరి దీన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎబో 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే 35కి వయసు పైబడిన మహిళలందరూ కూడా ఖచ్చితంగా దీన్ని హ్యాపీగా వాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు దరిచేరకుండా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. మరి ఎలా యూజ్ చేసుకోవాలి అంటే దీన్ని 30 ml ట్వైస్ ఏ డే అంటే రోజుకు 2 సార్లు, ఒకసారి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఒక 30 ml, అలాగే రాత్రి డిన్నర్ చేయడానికి ముందు హాఫ్ అన్ అవర్కి ముందు ఒక 30 ml కనుక ఐ కేర్, రోజులో ఒక 60 ml ఆఫ్ ఐ కేర్ కనుక పూర్తిగా తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం పొందుకోవడానికి ఉమెన్లో మంచి సపోర్ట్ అనేది అందిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా వండర్ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. మంచి రిజల్ట్ కనుక తీసుకోవాలి, మంచి బెనిఫిట్స్ కనుక మనం తీసుకోవాలి అంటే ఐ కేర్ అనేది 3 to 6 months కంటిన్యూగా యూజ్ చేసుకుంటే ఓవరాల్గా ఒక ఉమెన్ అనేది వెల్ బీయింగ్గా ఉండడానికి వండర్ఫుల్ సపోర్ట్ అనేది అందిస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.